హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఇప్పుడు మనకు ఇప్పుడే ఏపీ హైకోర్టు నుంచి అంటే జిల్లా కోర్టులకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. అది ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ కావడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఏ ఎగ్జామ్ రీషెడ్యూల్ అయింది, మన ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మిత్రమా, ఇప్పుడు వచ్చినటువంటిది. సో ఎగ్జామ్ డేట్ రీషెడ్యూల్ జరిగింది. మరి ఎగ్జామ్ డేట్ రీషెడ్యూల్ ఏమంటే మనకు ఇక స్టెనోగ్రాఫర్ సంబంధించి, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి, టైపిస్టు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 4 సంబంధించి మనకు కామన్ ఎగ్జామ్ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలుసు. ఓకే, ఈ 4 కూడా మనకి ఏముంటుందంటే కామన్ ఎగ్జామ్ ఉంది. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్. అయితే ఇంతకుముందు ఏం చెప్పారంటే వాళ్ళు మొత్తం మనకు 6 షెడ్యూల్స్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పడం జరిగింది గతంలో. ఓకే, సో ఇది ఏమంటే 23/8/2025 నాడు 3 షిఫ్ట్లు, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. అదే మాదిరిగా 24/8/2025 నాడు మరో 3 షిఫ్ట్లు. అంటే మొత్తం 6 షిఫ్ట్లు మాత్రమే ఎగ్జామ్ జరుగుతుందని చెప్పడం జరిగింది. మనకి ఇది ఒక 3 వీక్స్ ముందు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈరోజు మనకు ఆగస్టు 1వ తేదీ నాడు వచ్చిన అప్డేట్ ఏమంటే మరి 22 ఆగస్టు 2025 నాడు కూడా 3rd షిఫ్ట్ ఎగ్జామ్ జరగబోతా ఉంది. ఒక షిఫ్ట్ మనకు అదనంగా యాడ్ అయింది. మరి 22 కూడా ఎగ్జామ్స్ ఏమైనా కూడా సార్ చూస్తాం మళ్ళీ. సో గతంలో ఏమి ఇచ్చారు అనేది కూడా చూద్దాం. అయితే ఇప్పుడు 22/8/2025 నాడు కూడా మనకు 3rd షిఫ్ట్లో ఒక ఎగ్జామ్ జరగబోతా ఉంది. ఇది స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి. అదే మాదిరిగా ఇంకా 23/8/2025 నాడు 3 షిఫ్ట్లు, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. అంటే గతంలో ఏమైతే ఉందో అదే ఎగ్జామ్ ఇక్కడ కూడా ఉండబోతా ఉంది. మరి 24/8/2025 నాడు ఉన్నటువంటి 3 షిఫ్ట్లు, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. సో గతంలో కూడా మనకు అదే విధంగా ఉండేది. సో ఆల్ 3 షిఫ్ట్స్ అంటే గతంలో ఏమైతే ఓల్డ్ షెడ్యూల్ ఉందో అదే షెడ్యూల్ 23 ఉంది, 24 ఉంది. అయితే మనకి ఈ యొక్క రీషెడ్యూల్లో అదనంగా వచ్చినటువంటిది ఏది అంటే 22 ఆగస్ట్ 2025 నాడు 3rd షిఫ్ట్లో ఇలా ఒక ఎగ్జామ్ జరగబోతా ఉంది. మరి మనకి ఎప్పుడు హాలిడే వస్తాయి అనేది కూడా వితిన్ ఎగ్జామినేషన్ దగ్గరలో ఒక 1 వీక్ ముందు మనకి షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ చూస్తుంటే మనకి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అయితే సో గతంలో ఏమిందంటే మనకు డ్రైవర్కు ప్రాసెస్ సర్వర్, ఓకే, డ్రైవర్ ఒకటి, ప్రాసెస్ సర్వర్ ఒకటి, మరి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి. సో మొత్తం 6 సెషన్స్ మన ఎగ్జామ్ జరగబోతూ ఉంది. 6 సెషన్స్ అంటే ఈ మనకేమి స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్కు గతంలో 6 షిఫ్ట్లు ఉండేది. ఇప్పుడు 7 షిఫ్ట్లు, ఒక షిఫ్ట్ మారిపోయిందనమాట. అయితే గతంలో ఇక్కడ 6 సెషన్స్ జరిగేది ఎగ్జామినేషన్. ఏది ఈ 3 కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుంది. అది 28/8/2025 నాడు, మరి 21/8/2025 నాడు మనకు ఇక్కడ 3 సెషన్స్, ఇక్కడ 3 సెషన్స్, ఆల్ సెషన్స్, సెషన్ 1, సెషన్ 2, సెషన్ టీ. అంటే మొత్తం 6 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అంటే ఇవి మనకి ఏమంతా డిగ్రీ క్వాలిఫికేషన్తో, ఇది వచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్ లేదా 7thతో. అయితే కాపీయిస్టు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్ ఈ 3 వచ్చేసి మనకు ఏమి ఇంటర్ క్వాలిఫికేషన్తో. గతంలో మనకు కేవలం ఓన్లీ 2 సెషన్స్ మాత్రమే ఉండేది. అదేమంటే 22/8/2025 నాడు కేవలం 2 సెషన్స్, సెషన్ 1, సెషన్ 2 అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. అంటే ఇక్కడ మనకు షిఫ్ట్ బాకీ ఉంది కదా, ఇక్కడ షిఫ్ట్ బాకీ ఉండేది 22/8/2025 ఒక షిఫ్ట్ బాకీ ఉండేది, దానికి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు. సో 22/8/2025 నాడు మనకు పెట్టడం జరిగిందన్నమాట. సో ఇది మనకి ఇచ్చినటువంటి అప్డేట్. ఓకే, అయితే మరి మనకు ఈ యొక్క సెషన్స్ ఇచ్చారు కాబట్టి అంటే 2022 నాడు మనకు ఉన్నటువంటి 2 సెషన్స్ను ఒక్క సెషన్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. 3rd షిఫ్ట్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మనకు వచ్చినటువంటి రీషెడ్యూల్. బట్ ఇంకా ఎప్పటికైనా సరే మీరు మించిపోయిందేం లేదు, ఇంకా 20 డేస్ టైం ఉంది. ఈ యొక్క 20 డేస్ అయినా సరే మీరు సిన్సియర్గా ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం వర్రీ కావాల్సిన అవసరం లేదు మిత్రమా. మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ కూడా మళ్ళీ వాళ్ళని భావించండి. సో కాంపిటేటర్ని ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు కూడా నాలాగానే అనుకొని మీరు ముందుకెళ్తే మాత్రం సీరియస్గా ఈ యొక్క 20 డేస్ భయంకరంగా ప్రాక్టీస్ చేయండి. రిగరస్ ప్రాక్టీస్ ఉండాలి. ఎక్కడ కూడా మీరు డీమోటివేట్ కాకూడదు. పాజిటివ్గా ఆలోచించండి. మొత్తం మీరు చేసినప్పుడు 20 డేస్ అంటే మీరు ఏమైతే చదివారో అవన్నీ కూడా కంప్లీట్గా రివిజన్ చేసేయండి. అయిపోయిన వాళ్ళు కంప్లీట్గా రివిజన్ చేయండి. మరి డైలీ 2 మాక్ ఎగ్జామ్స్ రాయండి. సో మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు ఇప్పటికీ దాదాపుగా 30+ ఎగ్జామ్స్ పెట్టాం. రేపు ఒక 10 ఎగ్జామ్స్ అప్లోడ్ కాబోతున్నాయి. సో వీటితో పాటుగా కొన్ని మోడల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు అయితే మీకు మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు ఉందన్నమాట. సో మరి డిస్ట్రిక్ట్ కోడ్కి సంబంధించి ఫుల్ కోర్స్ యాక్చువల్లీ మనం ఇనిషియల్గా 1400 రూపీస్ ఉండేది. ఇప్పుడు కేవలం 599 రూపీస్కి కంప్లీట్ కరెంట్ అఫైర్స్, కంప్లీట్ క్లాసెస్, కంప్లీట్ టెస్ట్ సిరీస్, కంప్లీట్ ఇంగ్లీష్ వొకాబులరీ, గ్రామర్ అన్నీ. మీకు అది వద్దనుకుంటే
టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్ కేవలం 299 రూపీస్ మాత్రమే. గతంలో 599 రూపీస్ ఉండేది. ఇప్పుడు మీరు కొంటే ఈ యొక్క కోర్స్ అనేది మీకు హైకోర్టు కూడా పనికొస్తుంది. వన్స్ ఇది ఎగ్జామ్ అయిన తర్వాత ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ యొక్క కోర్సు 1499 రూపీస్కు టెస్ట్ సిరీస్ వచ్చి మీకు మళ్ళీ 599 పెరుగుతుంది. మరి ఈ యొక్క ఎగ్జామ్లో మీరు కొనుక్కుంటే మాత్రం ఇదే రేటు మీరు కొనుక్కున్నా కూడా మీకు హైకోర్టు కూడా ఇది పనికొస్తుంది అనమాట. సో ఈ యొక్క ఆఫర్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 అయితే మీరు కాల్ చేయండి. మరి ఇది మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అప్డేట్. ఇంకా మీకు అప్డేట్ వచ్చినట్టయితే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మనకు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో బట్ నేను చెప్పేది ఒకటే, డోంట్ డీవియేట్, డోంట్ డిగ్రేడ్, డోంట్ డిసప్పాయింట్. సో ముందుకెళ్ళండి జాగ్రత్తగా. నేను ఇంకా చదవలేదు కదా, చాలామంది చదివారు, వాళ్ళు ముందుంటారు అని అపోహ పక్కన పెట్టేసేయండి. మనం ఎగ్జామ్కి ఫీజు కట్టాం, 800 మినిమం 800 డబ్బులు కట్టాం, కొందరైతే 3000 కట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామ్కి మనం ఏం చేయాలంటే లాస్ట్ వరకు ఫైట్ చేయండి. సో చివరి క్షణం వరకు ఆ యొక్క జాబ్ నాదే అని ముందుకెళ్ళండి. అప్పుడు మన సక్సెస్ గ్యారంటీగా మనకు వస్తుంది. ఓకే మిత్రమా? సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.